మహేష్ కుమార్ ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తే బాగుంటుంది కదా. మూసీ ప్రాజెక్ట్ తర్వాత చేయొచ్చు. ఈ ఒకవైపు మీరు ఏమంటున్నారంటే మహేష్ కుమార్ గారు ఒకవైపు మీరు ఏమంటున్నారంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు, ఇబ్బంది ఉందంటున్నారు, బీఆర్ఎస్ అప్పుల పాలు చేస్తున్నట్టున్నారు, ఇవన్నీ అంటున్నారు. మరోవైపు భారీ ప్రాజెక్టులు మూసీ లాంటి ప్రాజెక్టులు ఎందుకు తీసుకోవడం, ఎందుకు సమస్య? ప్రచారంలో మీరు కూడా ఉన్నారు. మూసీకి అయ్యే ఖర్చు వారు చెప్పిన దానికి అసలు ఏదైనా కూడా అసలు మూసీకి అయ్యే ఖర్చు 7,800 కోట్ల కన్నా మించి లేదు. ఆ 7,800 కోట్లతోనే మీరు హామీలు అమలు చేయొచ్చు కదా. ఎందుకు అవసరం అంటే హైదరాబాద్ ఈజ్ అ సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. గొప్ప నగరం. సరే, కొంత పాతకాలంలో కొంత బీఆర్ఎస్ కాలంలో కొండలు కరిగిపోయినాయి. కొండలు కరిగి అపార్ట్మెంట్ వచ్చినాయి, చెరువులన్నీ కబ్జా గురైనాయి. ఇలా మా చాలామంది హైడ్రా గురించి తప్పుడు ప్రచారం చేస్తారు. హైడ్రా వల్ల ఎన్ని చెరువులు ప్రభుత్వం వెనక్కి తీసుకొని సుందరీకరణ చేసింది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇల్లు కూల్చారు, మీకు గుర్తులేదు? చాలా తప్పు. బీదవాడి ఇల్లు హైడ్రా వల్ల ఎవరికి నష్టం కాలే. నేను యాజ్ అ పీస్ ఫ్రెండ్గా మీకు చెప్తా ఉన్నాను. హైడ్రా వల్ల ఇబ్బంది పడుతుంది పేద ప్రజల యొక్క ప్రభుత్వ భూములు లాక్కొని బడా బిల్డింగ్లు కట్టి జేబులు నింపుకున్నటువంటి ఆనాటి కాంట్రాక్టర్లకు తప్ప బీదవాడికి ఎక్కడ నష్టం జరగదు కూడా. హైడ్రా వల్ల బీదవాడికి పోయిన ఇండ్లు 4-5 ఉంటే అవి కూడా కంపెన్సేట్ చేసింది ప్రభుత్వం. ఇది బీదవాడికి నష్టం అని ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా. నష్టపడుతుంది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, మీరు అధికారం చెలాయిస్తున్నారు, తప్పు చేస్తున్నారు, కూల్చివేతలు వద్దని ఆపేసింది. హైదరాబాద్ని మనం భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా తీర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అదే మురికితో ఉందామా? విదేశీ పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి? హైదరాబాద్ అట్మాస్ఫియర్ అనుకూలంగా ఉంటేనే విదేశీ పెట్టుబడులు వస్తాయి, విదేశీయులు వస్తారు. ఇవాళ మూసీ వల్ల ఎప్పుడో హైదరాబాద్లో 1935-37లో ఒక పెద్ద వాన పడితే ఆనాడు హైదరాబాద్ జనాభాలో 25% జనాభా మూసీలో కొట్టుకుపోయినటువంటి చరిత్ర. అటువంటి మూసీలు నివసిస్తున్న వాళ్ళు ఒక పెద్ద వాన పడితే నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళని బొడ్డుకు తీసుకొచ్చి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చి వాళ్ళకు వైద్యపరంగా సదుపాయాలు ఇచ్చి మూసీని కొంత మేరకు మొదటి ఫేజ్లో కొంత మేరకు దాన్ని అభివృద్ధి చేసుకుందామంటే నొప్పెందుకు? హైదరాబాద్ గిన బ్యూటిఫికేషన్ అయితే మాకు నూకలు చెల్లిపోతాయి, ఈడ గెలిచే జిహెచ్ఎంసీ సీట్లు కూడా మేము గెలవు అనే బాధ బీజేపీ పార్టీకి. మీరు ఇంకేమి లేదు. మహేష్ 20 నుంచి 20-30 ఏళ్ళు ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉన్నారు. అంటే మీరు కింది స్థాయి నుంచి కార్యకర్తగా పీసీ చీఫ్ దాగేది. శనివారం తెల్లవారుజామున, ఆదివారం తెల్లవారుజామున కోర్టులు పనిచేయని రోజు, కోర్టులు సెలవు దినాలు ఉన్న రోజులు హైడ్రా సిబ్బంది, హైడ్రా చీఫ్ కానీ బుల్డోజర్లు తీసుకొని ఇళ్లపైకి వెళ్ళి కూల్చివేయడం సమర్థిస్తారా? ఇప్పుడు ఒక బడా నాయకుడు బీఆర్ఎస్ టైంలో ఎమ్మెల్యే వాళ్ళని వదిలేయండి సార్. వాళ్ళే మేజర్ ఇల్లు 90% కూల్చడం జరిగినటువంటి బంగళాలు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. మీరు వీక్ ఆన్సర్ చెప్తున్నారు, మీరు రాజకీయంగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తుంది మీకు అక్యురేట్గా విత్ ప్రూఫ్ చెప్తున్నాయి. ఎక్కడైతే ఇండ్లు అంటే హైకోర్టు ఎందుకు ఆదేశాలు ఇచ్చింది సార్? హైకోర్టు ఎందుకు ఆదేశాలు ఇచ్చింది? స్థలాల్లో హైకోర్టు ఎందుకు ఆదేశాలు ఇచ్చింది? హైడ్రా చర్యలు తీసుకోవద్దని ఎందుకు ఇచ్చింది? హైకోర్టు ఏం చేస్తుంది? స్టే ఎందుకు ఇస్తుంది? పూర్వాపరాలు అసలు చర్యలు తీసుకోవద్దని సార్. పూర్వాపరాలు తెలుసుకోవాలి కాబట్టి చెప్తుంది. మీరు కూల్చిన ఇల్లు చూడండి. ఆనాడు ప్రజాపతి నాయకులు యథేచ్ఛగా ప్రభుత్వ చెరువుల్లో బంగళాలు కట్టుకున్నారు, మహల్లు కట్టుకున్నారు. అవి కూల్చకూడదా? మా పార్టీకి చెందిన మైనార్టీ నాయకుడి యొక్క ఫామ్ హౌస్ కూల్చినారు. మీరు రాజకీయంగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ప్రాక్టికల్గా చెప్పండి. మీరు నేను ఇప్పుడు మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను మీ ద్వారా ప్రజలకు. హైడ్రా వల్ల ఏదో జరిగిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేశారు తప్ప భయపడ్డారు సార్. వాళ్ళు భయభ్రాంతులు కాదు, వాళ్ళు భయపడ్డారు. 5-10 మందికో కొంత ప్రభుత్వ స్థలాలు కట్టుకున్నటువంటి పేదవారికి నష్టం జరిగిండొచ్చు. దాన్ని కూడా కంపెన్సేట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారికి అక్కడ నష్టమైతే దాన్ని సరిపడా ఇల్లిస్తాం. కానీ ప్రజాప్రతినిధులు ఉండి ఆనాడు ప్రభుత్వ అండతో యథేచ్ఛగా చెరువులు కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టి ప్రజలకు అమ్మేసిన వదిలేద్దామా? చెరువులు నీళ్ళు. నేను నర్సింగ్ ప్రాంతంలో ఉంటా, ఎత్తైన ప్రాంతంలో మంచి వర్షం పడితే నీళ్ళు పైకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెరువులను కబలించబడిన తర్వాత చెరువులకు పోవాల్సిన నీళ్ళు ఎడిపోతుంది, మన ఇళ్ళకి వస్తుంది. చెరువులకు పోవాల్సిన నీళ్లు చెరువులు కబ్జాలు గురడం వల్ల, చెరువులు మాయమైపోవడం వల్ల ఆ నీరంతా ఇళ్ళకి వస్తుంది. ఎన్నిసార్లు మనం హైదరాబాద్ చూసి ఒక భారీ వర్షం పడితే ఎన్ని గంటలు రాకపోకలు బంద్ అవుతున్నాయి. హైదరాబాద్ని ఎన్విరాన్మెంటల్గా మనము సర్ది చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా ఈ
దేశం నగరాలతో పాటు ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా తయారు చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ స్థితిగతులు ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దాంట్లో నష్టపోయేది మెజారిటీ భూ కబ్జాదారులు, బిల్డర్లు తప్ప సామాన్యుడు కానే కాదు. ఓకే, మీరు హైదరాబాద్ అభివృద్ధి చేసుకోవాలి, ఈ చెరువులు. నేను అడిగేది ఒకటే సూటి ప్రశ్న. శని ఆదివారాల్లో కోర్టు సెలవు దినాల్లో హైడ్రా బుల్డోజర్లు తీసుకొని ఇళ్లపైకి చట్టవిరుద్ధమా చట్ట వ్యతిరేకమా తర్వాత నిర్ణయిస్తారు కోర్టు, వెళ్ళి తెల్లవారుజామున ఇల్లు కూల్చివేయడం, ఇళ్లలో నుంచి సామాన్ తీసుకొచ్చి బయటకు వేయడం కరెక్టా కాదా? ఏ బీదవాడు ఇల్లు కూల్చింది అట్లా చెప్పండి. చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఒకటి రెండు అని మీకు చెప్పాను. మీరు నేను అందుకే మీకు క్లారిటీ ఇస్తుంది సార్. పేదవాడు, అతి పేదవాడు వారి నివాసం ఉండటానికి ఏదైనా ఇల్లు కట్టకూడని చోట కట్టుకుంటే హైడ్రా తొలగిస్తే దానికి సరిపడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉన్నాం. ఇది క్లారిటీ, మీరు క్లారిటీ ఉండండి. ఎవడైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఆనాడు ప్రజాప్రతినిధులను దబాయించి, అధికారులు దబాయించి, ప్రభుత్వం దబాయించి అడ్డగోలుగా కట్టకూడని చోట ఇల్లు కట్టుకున్నాడో ఆ ఇల్లు మాత్రం హైడ్రా తొలగించాలి కూడా. అది ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలాన్ని యథేచ్ఛగా ఒక ప్రజాప్రతినిధి కబ్జా చేశాడు కాబట్టి, కబలించాడు కాబట్టి అది తీయాల్సిందే. అది ఎవరికి లాభం అవుతుంది? మహేష్ కుమార్ గారు ఇవాళ హైదరాబాద్ ఇంత ప్రచారం చేశారు కదా, మీరు హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో చెరువున్న ప్రాంతం చూడండి, సామాన్య ప్రజలను అడగండి. హైడ్రా వచ్చిన తర్వాత ఏ రకంగా చెరువులు వెనక్కి తీసుకురాబడ్డాయి, ఏ రకంగా సుందరీకరణ అయింది, ఏ రకంగా వాళ్ళు స్వేచ్ఛతో అక్కడ వాకింగ్ చేసుకుంటూ ఉన్నారు. అది ప్రభుత్వ స్థలం కదా. నిజాం ప్రభువు దూరదృష్టితో కొన్ని వేల చెరువుల్ని హైదరాబాద్ అండ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ తవ్వినాడు. ఎందుకోసం? దూరదృష్టితో చేసినాడు. ఆ చెరువులు ఇవాళ 60-70% మాయమైపోయినాయి. దాంట్లో కొంత చెరువుల్ని మనం వెనక్కి తీసుకొచ్చినాం. దాంట్లో పేదవాడికి అన్యాయమైందని, పేదవాడు ఇల్లు కూల్చేశాడని, పేదవాడు కూల్చేశాడని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కానీ వాస్తవం అది కాదు. కొంత మీరు అనే దాంట్లో కొంత ఉండొచ్చు. ఎస్, హైదరాబాద్లో కొంత ఎక్కడన్నా కొంత తప్పులు దొరికిండొచ్చు. తప్పు. నేను అదే అంటున్నాను మిమ్మల్ని పదే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు 20-30 ఏళ్ళుగా పబ్లిక్ లైఫ్ ఉన్నారు, అదే పదే చెప్తాను. శనివారము ఆదివారము కోర్టు సెలవు దినాల్లో తెల్లవారుజామున ప్రభుత్వ సిబ్బంది, హైడ్రా సిబ్బంది బుల్డోజర్ తీసుకెళ్ళి ఇల్లు కూల్చివేయడాన్ని ఒక పొలిటీషియన్గా, ఒక ప్రజాప్రతినిధిగా తప్ప ఒప్ప ఒక కొద్దిసేపు పక్కన పెడితే మీరు సమర్థిస్తారా లేదా? అవునా కాదా? స్టేట్ అవే సార్. శని ఆదివారాన్ని మాట ఉండదు. శని ఆదివారాలు మాట ఉండదు. కొట్టిండదు శని ఆదివారాలు. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న, 90% ఆఫ్ హైడ్రా డెమాలిషన్స్ శని ఆదివారాలు జరిగాయి. నేను మీకు పేరు చెప్పాను. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఒక చెరువు పక్కన ఎకరన్నర ఇల్లు కట్టుకున్నాడు. ఒక పార్టీకి చెందిన నాయకుడు. మీరు మళ్ళీ ఒక చెరువులో ఇల్లు కట్టుకున్నాడు, చెరువు పక్కన ఇల్లు కట్టుకున్నాడు. ఫ్రైడే మిడ్ నైట్ కొట్టారు. అది థర్స్డేనో వెనస్డేనో కొడితే కోర్టు స్టే తెచ్చుకొని పెట్టుకుంటాడు. ఆ ధనికుడు బాజాప్తా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసుకొని చెరువును కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటే కోర్టు పూర్వాపలో తెలుసుకోవాలి కాబట్టి స్టే ఇస్తుంది. దాన్ని సమర్థిస్తామా మనం? ఉండని అట్లా ఆ పేదవాడి భూమిలో, పేదవాడు చెందిన చెరువులో ఒక ధనికుడు ఆనాడు మజిల్ పవరు, పార్టీ పవర్ ఉపయోగించి కట్టుకుని ఇల్లు వదిలేద్దామా? అది వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదా? ప్రభుత్వ అవసరం, ప్రజల అవసరాల కోసం ఆ చెరువులో ఆ భాగాన్ని తీసే చెరువుని యథాస్థితికి తీసుకోవాల్సిన అవసరం లేదా మనకి? అది కూడా ఆలోచించాలి కదా పౌరులుగా మనం. రేపు హైదరాబాద్లో నేను తప్పు చేస్తే నా ఇల్లు కూడా పోతుండొచ్చు, మీ ఇల్లు కూడా పోతుండొచ్చు. ఒక పద్ధతి ప్రకారం ఒక దూరదృష్టితో హైడ్రాని తీసుకొచ్చాం. మీరన్నదే ఏకీభవిస్తే ప్రజాప్రతినిధికి కొంత బీదవాళ్ళకి ఏమైనా నష్టం జరిగితే, వాడు కట్టకూడదు చోటున కట్టితే నష్టం జరిగితే, వాడు తెలిసో తెలియ కట్టిండు కాబట్టి, పేదవాడు కాబట్టి వానికి నష్టపరిహారం ఇవ్వాలి, ఇల్లు పోతే ఇల్లు ఇవ్వాలి. సార్ అది నెక్స్ట్ పాయింట్ మీరు అన్నది, మీరు చెప్పేది. నేను అనేది మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నా. శని ఆదివారం రోజు కోర్టు సెలవు దినాల్లో హైడ్రా వెళ్ళడాన్ని ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పొలిటీషియన్గా మీరు సమర్థిస్తారా లేదా? సమర్థించడం ఇవ్వకపోవడం కాదు. పొలిటీషియన్ చెప్పండి. మీరు కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ లేరు అనుకుందాం. ఇంటర్వ్యూ ఈ క్వశ్చన్ వరకు మీరు కాంగ్రెస్ లో లేరు, ఒక ప్రజాప్రతినిధి, ఒక పొలిటీషియన్, చెప్పండి. నా జవాబు ఒకటే. అది శని ఆదివారాలు కానీ కోర్టు ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఉండేందుకు ఆదివారం చేస్తుండా, శనివారం చేస్తుండా నిమిత్తం లేకుండా, అది నిజంగా కబ్జా గురై ఉండి నిజంగా ప్రభుత్వ స్థలంలో ఆక్రమించి ఉంటే, ఇది ఒక ధనికుడు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, ఆక్యుపై చేసుకుని ఉంటే నేను సమర్థిస్తాను.
మిగిలిన వాళ్ళైతే మనకు కావాల్సింది ప్రభుత్వ స్థలాలు ఎవడు కబ్జా చేసినా అది వెనక్కి రావాలి. ఎందుకు సోమవారం నుంచి శుక్రవారం వరకు చేయొచ్చు కదా సార్? చేశారో సోమవారం నుంచి శుక్రవారం చేస్తే ఇబ్బంది ఏంది? కొన్ని ఆదివారాలు నేను అందుకే ఆది శని సోమవారం చేసేది ఆది శని చేస్తున్నారనే సమస్య. ఇప్పుడు ప్రజాప్రతినిధి ముసుగులో ప్రభుత్వ చెరువులు కబ్జా చేస్తే సార్ మీరు ఇంత ప్రభుత్వ మీరు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు, వెనక్కి రావాల్సిందే సార్. తద్వారా మీరు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు ఒక ప్రజాప్రతినిధి అని, మధ్య బలం ఉన్నోడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే వెనక్కి రాకూడదా? రావాలి. సోమవారం రోజు కోర్టు రావాలి కదా. ఇన్ని రోజులు ఆగారు. సోమవారం రోజు కోర్టు ఓపెన్ అయిన తర్వాత మంచిగా పిటిషన్ వేసి ఆర్గ్యుమెంట్స్ వేసి గూగుల్ మ్యాప్స్ ఇచ్చి మొత్తం ఇచ్చి సార్ తప్పు చేశాడు, మేము డెమాలిషన్ చేస్తున్నాం, మీరు ఆర్డర్ చేయండి, ఇది పర్యావరణానికి అవసరము, చెరువులను రక్షించాలి, మా ప్రభుత్వ ఉద్దేశం ఇదని మీరు చేయొచ్చు కదా సార్. ఎందుకు ఎవరి గురించి మాట్లాడుతారో వాళ్ళు నీలాగా నాలాగా అమాయకులై ఉండరు. నేను వాళ్ళ గురించి అంటే ఎవరిదైనా సార్, ఎవరిదైనా ప్రజా అవసరాలు గుర్తించి ఉండరు. కోర్టును ఆసరా చేసుకొని సార్ మీరు ఒక ఎమ్మెల్సీ, ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ గురించి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారని హైదరాబాద్లో ఎన్ని పేదల ఇల్లు మీకు తెలియదు, నిజాయితీగా గుండె మీద చేసుకొని చెప్పండి. మూసీలో మూసీ నేను మాట్లాడతాను. మూసీ మనం రీజనరేషన్ చేసేటప్పుడు కొన్ని వందల గుడిసెలు మూసీ నదిలో పట్టు ఉన్నాయి, అంటే నదీ ప్రవాహం పోయే పరిస్థితిలో ఉన్నాయి. వారు కౌన్సిలింగ్ చేసినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, 80% ఆ గుడిసెవాసులు ఎస్ మాకు ఫలానా చోట డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి, అక్కడ స్కూల్స్ ఉన్నాయి, మా పిల్లలకి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, అక్కడ పెద్ద కూడలు ఉంది, మాకు పని దొరుకుతుంది, అంటే వాళ్ళు కోరుకున్న చోట డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం. కొన్ని వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం ఎవరైతే నిరాశ్రయాలు అయినరో మూసీ నదిలో. ఇది ప్రభుత్వం పాలసీ. ఇవాళ నేను అహ్మదాబాద్లో కట్టినటువంటి సాబర్మతి ప్రాజెక్టులో ఇప్పటికీ దాదాపు కొన్ని వేల కేసులు కోర్టులో ఉన్నాయి. మోడీ గారి స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్లో సాబర్మతిలో ఏవైతే మీరు డిస్టెబిలైజ్ చేసి ఇల్లు తొలగించారో కొన్ని వేల కేసులు హైకోర్టులో ఉన్నాయి, ఇంతవరకు పునరావాసం ఇవ్వలే. కానీ ఇక్కడ మీరు మూసీలో తొలగించిన ప్రతి పేదవాడికి పునరావాసం ఇచ్చినాం. ఇది కాంగ్రెస్ మార్కు పాలన. వ్యత్యాసం చూడండి మీరు. అరే మరి మూసీలో ఇప్పుడు మూసీలో అక్కడే ఉంచి వాడిని ఫ్లోలో కొట్టుకుపోనేవాడు. మీరు ఈ కూల్చివేతలకు సంబంధించి మీరు ఎక్కడ చూడలేదా? అంటే ఎవరు ప్రజలు ఇబ్బంది పడలేదు, అంతా బాగా జరుగుతుంది అని చెప్తారు. ఇప్పుడు ఒక అంటే తప్ప ఒప్పని పెట్టుకుంటే ఒక ఇల్లు కూల్చివేయడం వాళ్ళకి ఎంత పెయిన్ కలిగిస్తుంది మీకు తెలియదంటారా? 2-3% కొంత ఇబ్బంది పడి ఉండొచ్చు. కొందరు మొండిగా మాకు నీళ్ళు వచ్చినా పర్లే, ప్రవాహం వచ్చినా పర్లే, మేము కొట్టుకునే పర్లే, మాకు ఈయనే పునరావాసం ఉంది, ఉద్యోగాలు దొరికి ఈయనే ఉంటాం అంటారు. అది కాదు. ప్రభుత్వ పాలసీ ఏంటంటే మీకు పునర్జీవం కావాలి, నది ఫ్లో కావాలి. పైన ఎక్కడో పరిగిలో స్టార్ట్ అయిన నది కింద నల్గొండ దాకా పోతుంది. ఎంత పెద్ద నది అది, ఎంత పెద్ద మూసి, ఎంత పెద్ద వాగు అది. దాన్ని రీజనరేట్ చేసుకుంటే, రిపేర్ చేసుకొని రీజనరేట్ చేసుకుని తప్పేంటంటే నేను ఇవాళ కాకుండా రేపు వచ్చే జనరేషన్ చేసుకోవాలి కదా. పోనీ ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసింది ఎవరు? ఏ ప్రభుత్వం చెప్పండి? మూసీ రీజనరేషన్ ప్రాజెక్ట్ రూపకల్పన చేసింది గత ప్రభుత్వంలో మొదలైంది కదా. మేమేం కొత్తగా తీసుకురాలే కదా. అరే ఇలా విదేశీయులు వచ్చినప్పుడు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవాళ మీరు మూసీ పైనుంచి సెంటర్ స్పేడ్గా ఒక రోడ్డు పోతుందండి, రేపు ఒక ఫ్లైఓవర్ పోతుంది. నీకు 30% ఆఫ్ ది ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది హైదరాబాద్లో. అది అవసరం లేదా మనకి? వీళ్ళ రాత్రి తార్నాకులో ఒక ఫంక్షన్ అటెండ్ చేసి నేను నార్సింగ్ పోవాలంటే 1 hour 45 minutes పట్టింది. అదే మూసీ మధ్యన ఆ రోడ్ వస్తే నేను హాఫ్ అన్ అవర్లో పోతాను. అది అవసరం లేదా? ఇప్పుడు పరిపాలకుడు అంటోడు ఎప్పుడైనా కానీ దూరదృష్టితో పరిపాలన చేయాలి, విజన్తో పరిపాలన చేయాలి. వాడే పరిపాలకుడు. ఇవాళ ఉన్నది కదా నేను సర్దుకుంటే పరిపాలన కాదు. ఇది విజనరీ లీడర్షిప్. కాబట్టి ఇలా మూసీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. మేము నదుల యొక్క, చెరువుల యొక్క ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాలు వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తూ ఉన్నాం? ఇలా మన కోసం కాదండి, రేపు మన భవిష్యత్ తరాలకు అవసరం పడాలి. రేపు మన పిల్లలకి హైదరాబాద్ అంటే ఒక గొప్ప నగరంగా చెప్పుకోదగిన స్థితికి రావాలి. ఎవరో ఒకరు ధైర్యం చేయండి, రాదు. నేను ముఖ్యమంత్రి అయ్యాను, నాకే సరిపడా ఉందని కాదు. దూరదృష్టితో పనిచేసేవాడే నాయకుడు. ఇవాళ మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి దూరదృష్టితో, విజన్తో ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా
తీర్చిదిద్దుతుంది కాబట్టి కొద్ది ఇబ్బందులు అవుతాయి. మీ దూరదృష్టి పేదలకు దుఃఖాన్ని తెస్తుంది, తప్పు. దురదృష్టకరాన్ని తెచ్చిపెడుతుంది. మీరు కూడా సోషల్ మీడియాలో చూసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మూసీలో కానీ హైదరాబాద్లో కానీ నేను మళ్ళీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి హైదరాబాద్ ప్రజలు ఎవరన్నా బీదవాడికి నష్టం జరిగితే గుండె కత్తుకొని మనం ఆదుకుంటాము. పేదవాడి ముసుగులో చెరువులు కబ్జాలు చేసి అంతరాల మీద అంతరాలు వేసి అమాయకులకు అమ్మేసి ఇలా చెరువులో కట్టినా కూడా నాకు వెసులుబాటు కావాలంటే అది న్యాయమా? న్యాయమా చెప్పండి. చెరువులో కడతారు. మీరు చూడండి హైదరాబాద్లో ఎన్ని చెరువులు కబ్జాలు గురైపోయినాయి. బిల్డింగ్ ఉంటుంది, పక్కన చెరువు నీళ్ళు.